హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. రీసెంట్గా ఢీ షోలో పార్టిసిపేట్ అయిన పండుకి యాక్సిడెంట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఒకానొక సందర్భంలో తన ప్రేమ గురించి కూడా బయటపెట్టాడు పండు. అయితే ఢీ ద్వారా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు డాన్సర్ పండు. అయితే ఓ సందర్భంలో తన జీవితంలోని అత్యంత వ్యక్తిగతమైన విషాదకరమైన ప్రేమ కథను వెల్లడించారు. అయితే అది తన మొదటి ప్రేమట. ఫస్ట్ శివానితో ముగిసిన అనుబంధం గురించి ఆయన తీవ్ర భావోద్వేగంతో పంచుకున్నారు. ఈ కథ ప్రేమ, అపార్థం, పశ్చాత్తాపం చుట్టూ అల్లుకుందట. పండు తన 7వ తరగతిలో తన బంధువు అయిన శివానిని ఇష్టపడ్డాడు. ఆ వయసులో తెలియని ప్రేమదే. తన స్నేహితుల ద్వారా ఈ విషయం శివాని అక్కకి తెలిసిందట. అయితే శివాని అక్క ద్వారా పండు తీవ్ర ఆగ్రహానికి ఎదుర్కొన్నాడు. ఈ సంఘటన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కాస్త దూరం అనేది పెరిగిపోయిందట. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు వాళ్ళిద్దరూ మాట్లాడుకునే లేదట. ఆ సమయంలో పండుకు చికెన్ పాక్స్ రావడంతో అతను తన ఊరికి వెళ్ళలేకపోయారు. అప్పుడు శివాని పండును మిస్ అయినట్లుగా తర్వాత చెప్పడంతో పండు తన ప్రేమను వ్యక్తపరిచారట. శివాని కూడా పండుపై తనకున్న ప్రేమను బయటపెట్టడంతో వాళ్ళిద్దరి ప్రేమ ప్రయాణం అనేది అక్కడితో మొదలైంది. అయితే ఈ ప్రేమ కథ ఎక్కువ కాలం సాఫీగా సాగలేదు. పండు ఇంజనీరింగ్ కోసం చెన్నై వెళ్లడంతో వారిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్గా మారిపోయింది. ఫోన్ కాల్స్ ద్వారానే వాళ్ళ బంధం కొనసాగింది. 2 ఏళ్ల తర్వాత శివాని కుటుంబం ఆమెకు పెళ్లి చేయాలని ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారట. పండు స్టడీస్ పూర్తి కావడానికి ఇంకా 2 ఏళ్ళు ఉండడంతో అతను వెంటనే శివానిని వివాహం చేసుకోవడానికి ముందుకు రాలేకపోయాడు. ఆ సమయంలో పండు తన డ్యాన్స్ ప్రాక్టీస్లలో తీవ్రంగా నిమగ్నమైపోయి ఉన్నాడట. ఒకానొక సందర్భంలో పండు తన డ్యాన్స్ బిజీ వల్ల శివాని పుట్టినరోజును కూడా మర్చిపోయాడట. అది ఆమెకు తీవ్ర నిరాశను కలిగించింది. తనను ప్రేమించే వ్యక్తి తన పుట్టినరోజును మర్చిపోవడంతో ఆమెకు పండు ప్రేమపై అనుమానం అనేది కలిగింది. తన జీవితంలోనే అదే అత్యంత చెత్త క్షణం అని పండు గుర్తు చేసుకున్నాడు. ఆ క్షణం లేకపోతే తన జీవితం మరోలా ఉండేది అని ఆయన భావించారు. చివరికి శివాని తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధం చూడడానికి ఊరెళ్ళారు. అప్పుడు శివాని ఒంటరిగా ఉంది. పండు ఆ సమయంలో డాన్స్ ప్రాక్టీస్లో ఉండిపోయారు. ఇక నైట్ అండ్ డే ప్రాక్టీస్ చేస్తూ ఫోన్ కూడా తన దగ్గర పెట్టుకోలేదట. శివాని అనేక సార్లు కాల్ చేసినా పండు లిఫ్ట్ చేయలేకపోయాడు. దీంతో పండుకు తనపై ప్రేమ లేదని, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆమె తీవ్రంగా భావించింది. ఇక ఈ ఒంటరితనం, అపార్థం శివానిని తీవ్ర నిర్ణయం తీసుకునేలా చేసింది. పండుతోనే జీవితం పంచుకోవాలని ఆశించిన ఆవిడ ఇక అతను లేకపోతే తనకు జీవితం లేదని భావించి ఆత్మహత్య చేసుకుందట. ఆ రోజు రాత్రి పండు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె కోపంగా ఏడుస్తూ ఉందట. తాను అలసిపోయానని, తర్వాత మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేసినట్లుగా పండు వెల్లడించారు. ఇక మరుసటి రోజు ఉదయం పండు స్నేహితుడు ఫోన్ చేసి శివాని ఆత్మహత్య చేసుకుందని చెప్పగా పండు షాక్కి గురయ్యాడు. ఈ సంఘటన పండు జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తనదే తప్పు అని, సరైన సమయంలో ఆమె పక్కన తాను లేకపోవడం వల్లే ఇలా జరిగిందని పండు లోతుగా పశ్చాత్తాపడ్డాడు. ఇక ఆ రోజు రాత్రి ఆమెను మంచిగా ఒప్పించి ఉంటే అంతా బాగుండేదని ఆయన భావించారు. ఇక అలాంటి అమ్మాయి మళ్ళీ దొరకదని, ప్రేమను అంగీకరించాలంటే ఇప్పటికీ భయంగా ఉంటుందని పండు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ సంఘటన అనేది ఆయన జీవితంలో తీరని విషాదాన్ని, పశ్చాత్తాపాన్ని మిగిల్చింది అని పండు పేర్కొన్నారు.